తుఫాన్ తుఫాన్ హాయ్ గైస్, ఈ వీడియోలో మనం తుఫాన్ మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. యాక్చువల్లీ ఈ తుఫాన్ మూవీ ఆగస్టు 9వ తారీఖున తమిళ్లో థియేటర్ లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. నెక్స్ట్ ఆగస్టు 11వ తారీఖున తెలుగులో థియేటర్ లో రిలీజ్ అయింది, ఫ్లాప్ అయింది. ఇక ఫైనల్ గా మన అమెజాన్ ప్రైమ్ వాడు ఈ మూవీని స్ట్రీమింగ్ లోకి అయితే తీసుకొచ్చాడు. మనకి ఎట్లా సబ్స్క్రిప్షన్ ఉంది, దానికి న్యాయం చేయాలని ఈ మూవీ కొత్త మూవీ వచ్చిందని చూసిన తర్వాత నాకు అనిపించిందంటే 2 గంటలు బొక్క అనిపించింది. 2 గంటల 10 ఓకే 2 గంటలు స్కిప్ చేసి చూస్తా కాబట్టి 2 గంటల 10 నిమిషాలు 2 గంటలు చూసా. ఇక ఈ మూవీ విషయానికి వస్తే, ఇప్పుడు ఏ మూవీ అయినా సరే, ఒకవేళ 3 అవర్స్ ఉన్న పెద్ద మూవీ అనుకోండి, ఒక ఇంటర్వెల్ వరకు క్యారెక్టర్ ని ఎక్స్టాబ్లిష్ చేస్తూ అక్కడ నుంచి స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. చిన్న మూవీ అనుకోండి, ఒక 30 మినిట్స్ వరకు క్యారెక్టర్స్ ని ఎక్స్టాబ్లిష్ చేసి అక్కడ నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. బట్ ఈ మూవీలో 2 అవర్స్ వరకు స్టోరీ స్టార్ట్ అవుతుంది, క్యారెక్టర్ ని ఎక్స్టాబ్లిష్ చేస్తూనే ఉంటారు. ఫైనల్ గా క్లైమాక్స్ లో స్టోరీ స్టార్ట్ అవుతుంది, అక్కడే ఎండ్ అయిపోద్ది. ఎందురా నాయన ఈ మూవీ. ఓకే, ఇదంతా మనం పక్కన పెట్టి మూవీ కాన్సెప్ట్ విషయానికి వస్తే, సలీం అనే ఒక క్యారెక్టర్ ఎవరికి తెలియకన్నా అండమాన్కి అయితే వెళ్ళిపోతాడు, ఎవరికి తెలియకూడదని. అండ్ కొత్త ప్లేస్ కాబట్టి ఎవరితో ఒకరితో ఫ్రెండ్షిప్ అయితే మొదలు పెడతాడు. అక్కడ హోటల్ ఓనర్ అయిన బర్మాతో ఫ్రెండ్షిప్ అయితే స్టార్ట్ చేస్తాడు. అలా వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ సాగుతూ ఉంటే సడన్ గా డాలీ అనే ఒక వడ్డీ వ్యాపారుడితో ఈ సలీంకి అయితే గొడవ జరుగుతుంది. అసలు వాళ్ళిద్దరి మధ్య ఎందుకు గొడవ జరిగింది, ఆ గొడవలో సలీం ని ఆ ఫ్రెండ్ అయిన బర్మ కాపాడా లేదా, మళ్ళీ ఇక్కడ నుంచి ఎందుకు వెళ్ళిపోయాడు అనేది మొత్తం పార్ట్ మీరైతే రిమైనింగ్ పార్ట్ మొత్తం మూవీలో చూసుకోవచ్చు. ఇది మొత్తం స్పాయిలర్ ఏం కాదు, ట్రైలర్ చూస్తే మీకైతే ఇదే ఉంటది. ఇక ఎట్లా ఉంటదంటే, వాళ్ళ గొడవలు అది ఇది 2 అవర్స్ వరకు రన్ అవుతూనే ఉంటది. లాస్ట్ లో ఏదో ఒక వర్షం పడిది, అక్కడ ఇదైంది అనుకుని ఎండ్ చేస్తారు 2 అవర్స్ 10 మినిట్స్ లో. ఏంద్రా ఈ మూవీ అంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి మూవీ ఎలా ఉంటుందో. ఒక పర్సన్ ఉన్నాడు, ఒక 7 కొండలు దాటి ఒక డైమండ్ అయితే తీసుకుని రావాలి. అయితే ఆ పర్సన్ ఎలా చూపిస్తారంటే, ఓకే పర్సన్ లేచాడు, బ్రష్ చేశాడు, టిఫిన్ తిన్నాడు, స్నానం చేశాడు, వాడికి సంబంధించిన బట్టలు అవి ఇవి మొత్తం తీసుకున్నాడు, సర్దుకున్నాడు, ఆ వెహికల్ ఎక్కాడు, అక్కడ నుంచి కొండల దగ్గరికి వెళ్ళాడు. ఇప్పటికే 2 అవర్స్ అయిపోద్ది అనమాట. మెయిన్ గా ఏంది, కొండలు ఎక్కాలి 7 కొండలు. నెక్స్ట్ టేక్ లో ఏమైంది, డైరెక్టర్ డైమండ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఎలా వెళ్ళిపోయాడు అంటే అంతే, వెళ్ళిపోయాడు, డైమండ్ తీసుకున్నాడు. మరి 7 కొండలు ఏమైందంటే అంతే, ఏం లేదు. ఈ మూవీలో కూడా సింపుల్ ఏం ఉండదండి. ఏవో చూపిస్తారో లాస్ట్ లో ఏదో చూపెడతాం అనుకుంటారు కానీ ఏం చూపించరు. అక్కడ వర్షం పడింది, అదైంది ఇదైంది అంటే మీరు మూవీలో చూస్తే మీకు వర్షం గురించి తెలుస్తుంది. అలా చూపించారు అనమాట. మూవీ అయితే నాకైతే వర్కౌట్ కాలేదు. అంతే, ఇది పెద్ద మూవీ ఏం కాదు, దీని గురించి ఎక్కువ డిస్కషన్ చేద్దాం అంటే. అండ్ నాకైతే నచ్చలేదు, మీరు ట్రై చేయండి, మీకు నచ్చొచ్చేమో. అండ్ ఇటువంటి మరెన్నో మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి గైస్.